ఎన్నికలు 5 ఏళ్లకోసారి జరుగుతాయి. ప్రభుత్వాలు మారుతుంటాయి. అయితే ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఏ పారిశ్రామికవేత్త తాము రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ ఇవ్వమని అడగడు. అలా అడిగారు అని చెప్పారు అంటే అది ఒక పొలిటికల్ నరేటివ్ తప్ప ఇంకేమీ లేదు. పెట్టుబడులు పరిశ్రమలు తేవడానికి చేతకానప్పుడు ఇలాంటి చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇదే చేస్తోంది. చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. చంద్రబాబు, లోకేష్ నుంచి ఏబిఎన్ వెంకటకృష్ణ వరకు ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు రాకపోవడానికి జగనే కారణమని ఆరోపిస్తున్నారు. తమ చేతకానితనాన్ని, పెట్టుబడులను తీసుకురాలేకపోతున్న అసహాయతను అంతా జగన్ పై తోసేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రూపాయి పెట్టడానికి రాకపోవడంతో దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్ వల్లనే రావడం లేదని, ఆయన అధికారంలోకి వస్తాడనే భయంతో పెట్టుబడులు రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీలో రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తాజాగా లోకేష్ కామెంట్ చేయడం నవ్వుల పాలైంది. జగన్ ను ఎదుర్కొని వచ్చేసారి గెలవమని లోకేష్ కు కూటమికి అర్థమైనట్టు కనిపిస్తోంది. ఇంతలా జగన్ టార్గెట్ చేస్తున్నారంటే విద్యుత్ ఛార్జీల పెంపునకు జగన్దే తప్పు అని, పోలవరం నిర్మాణం పూర్తి కాకపోవడానికి జగనే కారణమని ఆరోపిస్తున్నారు. మీడియా ఉంది కదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో బాబు చీప్ డైవర్షన్ పాలిటిక్స్ ను జనం నమ్మేలా కనిపించడం లేదు.